ఇది నా అక్కేటి, ఇది నా అక్క ఏటి, ఈడు నా అన్నయ్య, ఈడు నా తమ్ముడా, వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. ఇలా తయారవుతున్నారు కొంతమంది పనికి మాలిన ఎదవాలన్నమాట. బంధాల విలువలు తెలియట్లేదు వీళ్ళకి, బంధాల విలువలు తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి ఏటి ఒక తల్లి కొడుకును పుట్టి ఒక తల్లి రొమ్ము పాలు తాగి ఒకళ్ళు కట్టుకున్న గుడ్లు ఒకళ్ళు కట్టుకుని ఒకళ్ళు ఎంగిలి కూడా ఒకళ్ళు తిని ఒకే రక్తంతో ఉన్న అక్కజెల్లులు అన్నదమ్ములు నండి ఆస్తుపాస్తుల కోసమే కొట్టుకు చచ్చిపోతున్నారనమాట. అమ్మ ఆస్తి నాకు కావాలి, నా పొలం అంతా నాకే కావాలి, నా పిల్లలు బాగుపడాలి, నేను బాగుపడాలి, ఆ నాశనం అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఎదురు బదురు ఉన్నా కూడా మాట్లాడుకోవడాలు మానేస్తున్నారు. వాళ్ళ కొంపలో పీరుగుపోయిందనుకో ఈడెళ్ళట్లేదు, ఈడు కొంపలో పీరుగుపోతే ఆడెళ్తలేదు. పోనీ ఇంత డబ్బు సంపాదించి ఏమైనా పట్టుకెళ్తున్నాడంటే ఏమీ లేదండి. రోడ్డు ప్రమాదాలు జరిగి సడన్ గా చచ్చిపోవడం, లేదంటే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోవడం. పోయిన మనిషిని 24 గంటలు దాటితే కొంపలో ఉంచుతారా? నువ్వు ఎంత కోటేశ్వరుడు అయినా సరే. ఇదిలో